బీసీలను కాంగ్రెస్ మోసం చేస్తోందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ బీజేపీ అనుకుంటే రాహుల్ మోడీ ఇద్దరూ కలిసి ఛాయ్ తాగినంత సమయంలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయొచ్చని అన్నారు కేటీఆర్. ధర్నాల పేరుతో డ్రామాలాడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నవి ముందుగా అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బీసీల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నదని మేము మొదటి నుంచి చెప్తున్నాం, కొత్తేమీ కాదు. 42% రిజర్వేషన్ అన్న మాట వారు ఏదైతే చెప్పారో ఈరోజు రేవంత్ రెడ్డి గారు కొత్తగా చెప్తున్నారు, మేము రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే మేము ఇస్తాము అని. మరి అది ముందే చెప్పిండాలి కదా, బీసీ డిక్లరేషన్లోనే చెప్పిండాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఇస్తామని. ఇవాళ కొత్తగా గుర్తొచ్చిందా? అట్లాగే ఇవాళ మీ చేతిలో ఉన్నాయేమో మీరు ఇవ్వట్లేదు. 1,00,000 కోట్ల బడ్జెట్ ఇస్తాం బీసీలకు 5 ఏళ్లలో అన్నారు, సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ అన్నారు, ఇప్పటివరకు దాని ఊసులేదు. అట్లాగే మీరు బీసీ సప్లాన్ తెస్తామన్నారు, ఇప్పటివరకు దాని ఊసులేదు. అట్లాగే మీరు 42% వాటా కేవలం రాజకీయ అవకాశాల్లోనే కాదు, విద్యలో, ఉపాధిలో, ప్రభుత్వ కాంట్రాక్ట్లో కూడా ఇస్తామన్నారు, దానికి సంబంధించి కూడా మాట ముచ్చట లేదు. నేను ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, మీ చేతుల్లో ఉన్నది మీరు ముందు అమలు చేయండి. 42% రిజర్వేషన్ కూడా నిజంగా చెప్పాలంటే రాహుల్ గాంధీ గారు, మోడీ గారికి సిన్సియారిటీ ఉంటే, కాంగ్రెస్ కు బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఇద్దరు కూర్చొని ఛాయ్ తాగినంత సేపట్లో సమస్య పరిష్కారం అవుతుంది. ఇద్దరికి సిన్సియారిటీ లేదు, కాంగ్రెస్ కు లేదు, బీజేపీకి లేదు.